వెంకటాచల క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు విష్ణు స్వరూపం ఒక ప్రమిదలో రెండు జ్యోతులు వెలుగుతున్నట్టుగా ఒక్క విష్ణువు ఇద్దరుగా కదిలి ఇద్దరుగా ఉన్న ఒక విష్ణువు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఒకే విష్ణువు ఇద్దరుగా ఉండి మాట్లాడుకున్నారు. దేనికి మాట్లాడుకున్నారో తెలుసా? నేను మీతో మొదటి రోజు ఉపన్యాసం దగ్గర నుంచి మనవి చేస్తున్నా. రామచంద్రమూర్తి తన ప్రవర్తన చేత ధర్మాన్ని లోకానికి నిరూపణం చేస్తే, కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధ చేసి లోకానికి అనుసరణీయమైన మార్గాన్ని ప్రబోధం చేస్తే, వెంకటేశ్వర స్వామి వారు ప్రబోధము చేయలేదు. కానీ ఆయన ఆవిర్భావం కదలిక దగ్గర నుంచి ఈ లోకంలో మనం ఎలా మెసలుకోవాలో ఆయన నేర్పారు. లోకధర్మము దేశాచారము అని ఒకటి ఉంటుంది. కలియుగ లక్షణం అంటే ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు. అందుకే ఆయన తింత్రిణీ వృక్షం కింద ఉన్నటువంటి పుట్టలో ఉండేవారు. ఆయన ఎప్పుడు తొండమాన్ చక్రవర్తితో కూడా చెప్పారు, తింత్రిణీ వృక్షం జోలికి వెళ్ళవద్దు, ఆ పక్కనున్నటువంటి సంపంగి చెట్టు జోలికి వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? ఈ వెంకటాచల పర్వతం మీద సాక్షాత్తుగా నేను ఏ వాల్మీకము నుండి ఆవిర్భవించానో అదే దేవకీ వాల్మీకో సాక్షాత్, వాల్మీకో దేవకీ సాక్షాత్. ఆ వాల్మీకము పుట్ట ఉన్నదే, నేను బయటికి వచ్చిన పుట్ట అదే దేవకీదేవి.